ఇందాక వీడియోలో మిలియాయిడోసిస్ లక్షణాలు ఏంటి, అది ఎవరికి సోకుతుంది అనేది విన్నాం. ఈ వీడియోలో ఆ బ్యాక్టీరియా అనేది ఎలా కన్ఫర్మ్ చేస్తాం అండ్ దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మిలియాయిడోసిస్ అనేది కన్ఫర్మ్ చేయటానికి పాత పద్ధతి ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ పద్ధతి ద్వారా బ్యాక్టీరియాని మనం ఐసోలేట్ చేయగలగాలి. దీనికోసం మనం బ్లడ్ నుంచి కానీ కళ్ళ నుంచి కానీ పస్సు నుంచి కానీ ఆ బ్యాక్టీరియాని ఐసోలేట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ 50% కేసుల్లో అది బయటపడకపోవచ్చు. సో దీనికోసం మాలిక్యులర్ పద్ధతులు కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. అందుకే దీన్ని కనిపెట్టడం అనేది అంత సులువైన పని కాదు అంటారు. కనిపెట్టినప్పటికీ దాని ట్రీట్మెంట్ కూడా అంత సులువు కాదు. దీర్ఘకాలంగా ఉంటుంది, 2 దశల్లో ఉంటుంది. మొదటి దశ ఏదైతే ఇంటెన్సివ్ ఫేజ్ అంటామో 2 నుంచి 4 వారాల వరకు స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం తగ్గిన తర్వాత రెండవ దశ ఆర్ ఎరాడికేషన్ ఫేజ్ అంటాం. అది 3 నుంచి 6 నెలల పాటు ఉంటుంది. అప్పటి వరకు కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా పద్ధతిగా సరిగ్గా పూర్తిగా యాంటీబయాటిక్స్ తీసుకుంటే దాని ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సరిగ్గా తీసుకోకపోతే మధ్యలో ఆపేస్తే ఈ వ్యాధి లక్షణాలు మళ్ళా వెనక్కి వచ్చే ప్రమాదం ఉంటుంది.